కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. వెల్కమ్. మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చేసి మనం గరిగిపల్లిలో ఉన్నాము, వల్లపల్లి మండలంలో. సో ఇక్కడ రైతులు కొంత ఆందోళన అయితే చేస్తున్నారు. ఎందుకంటే పోలవరం మనకచెల్ల ప్రాజెక్టులో భాగంగా ఏదైతే బొల్లపల్లి ఏరియాలో రెమిడిచల్ నుంచి రెడ్డిపాలెం వరకు ఏదైతే బొల్లపల్లి ప్రాజెక్టు అని నామకరణం చేసి ప్రాజెక్టు కడుతున్నారో దానివల్ల ఇక్కడ ఉన్నట్టు దాదాపు 18 గ్రామాలు అయితే ముంపుకు గురైతాయి అని చెప్పేసి కూడా ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ముంపుకు గురవటం వల్ల ఇక్కడ ఉన్న దాదాపు 50,000 ఎకరాలు సో ఏదైతే మంచి పల్నాటికి పెట్టింది పేరు మిర్చి పంటలు ఇలాంటివన్నీ డ్యామేజ్ అయిపోతాయని, అలాగే ఈ ఊరి పేర్లు చెప్తే పొలాలు రిజిస్ట్రేషన్లు ఆగిపోవటం వల్ల ఈ ఊళ్ళో పెళ్లిళ్ళకి పిల్లల్ని ఇచ్చే పరిస్థితి లేదు, అలాగే అప్పులు పుట్టే పరిస్థితి లేదు, అలాగే రిజిస్ట్రేషన్లు అమ్మటాలు కొనుగోళ్లు అమ్మకాలు రెండు కూడా బంద్ అయిపోయాయని చెప్పేసి పూర్తిగా ప్రజలు ఆరోపిస్తూ ఉన్నారు. సో మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాజెక్టు పొరలాలోచించి మళ్ళీ ఇంతకుముందు ఏదైతే వరకుపూడి శిల అనుకున్నారో అక్కడికి బొల్లపల్లిలో కొన్ని లోయలోనే అక్కడ మార్చాలని చెప్పి కూడా వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. సో దీని మీద మరింత విశ్లేషణ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ప్రాజెక్ట్ అని కొత్తగా నిలకడుతున్నారు, ప్రాజెక్టు పెడుతున్నారని గొల్లాపల్లి మండలంలో అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ ప్రాజెక్టు పెడతాం అయితే ఇక్కడ జనాలకు ఇష్టం లేదండి పూర్తిగా. ఎందుకంటే ఇక్కడ 2 పంటలు పండుతాయి, పత్తి, మిర్చి, కంది. ఏ పంట అయినా సరే పొలాలు మంచి బాగుంటాయి, ఎప్పుడైనా వర్షాలు బాగుంటాయి. అందుకని మిర్చి బాగా వేస్తారండి ఇక్కడ గొల్లాపల్లి మండలంలో, గుంటూరు జిల్లాలో. బాగా ఇతర అటు పక్కన మండలాల నుంచి కూడా జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వలస వస్తారు. ఇక్కడ బాగా మిర్చి బాగా పండిస్తారు. అందుకని ఇక్కడ బాగా ప్రజలు బాగా నష్టపోతారు. ఇక్కడ నుంచి లేపితే, ఇక్కడ నుంచి డ్యామ్ కట్టి లేపితే బాగా ప్రజలు బాగా నష్టపోతారు. రైతులైనా పొలాలన్నీ బాగా నీట్గా చేసుకున్నారు ఇప్పుడు దాకా. కొంతగా బాగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ప్రాజెక్ట్ అనేక జనాలు బాగా కుమిలిపోతున్నారు. ప్రాజెక్ట్ అని మరి బాగా నష్టం జరుగుతుంది జనాలకి. ఆ ప్రాజెక్ట్ అనేది వద్దనేది చెబుతున్నారు ప్రజలు ఎవరైనా. ఈ గొల్లాపల్లి మండలంలో 20 ఊర్లో 18 ఊర్లో పోతాయి అంటున్నారు. ఎన్ని వేల ఎకరాలు పోతాయో రైతులకు తెలుసు. ఆ బాధ ఏందో ఆయనకి తెలియదుగా, పైన అధికారులకి. వీళ్ళు పోయి అడవిలో ఇస్తారంట. మరి అక్కడ ఆ అడవిలో మరి పొలాలు ఉండవు, మాకు పనులు ఉండవు. ఏం చేయాలి మేము అక్కడ పోయి ఏం చేయాలని మీరే మీడియా వాళ్ళు కొద్దిగా హైలైట్ చేయండి దీని గురించి. పైన అధికారులకు తెలిసేటట్టు పైన ఎంత నష్టపోతారో, రైతులు ఏందని, కూలోళ్ళు ఏందని, ఎంతమంది బతుకుతారనుకున్నా. ఇక్కడ కూలి వచ్చేసి 400, 300. ఆడమడిసే బతికిద్ది ఇక్కడ. ఆడమడిసి కూలి పోయి బతికిచ్చిద్ది. మగవాళ్ళు కూడా చేయాల్సిన పని లేదు ఈ ఏరియాలో. ఆ కూలి పత్తి అయినా సరే, మిరపకాయలైనా సరే, ఏ పంట అయినా సరే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. రేమిడిచర్ల, గుమ్మనంపాడు, గిరగపాడు, పగిడిపాడు, మేళ్లవాగు, జయంతపురం, ఎంకరెడ్డిపురం, ఈ ఊళ్ళన్నిటికీ వలసొస్తారు పైనుంచి. ఏది పక్కన కర్నూలు, డోను, ఐడోను, అటు నుంచి దోర్నాలు, కుంట, అటు నుంచి వలసొస్తారు బండ్లు పెట్టుకొని జనాలు. ఈడ నివసం ఒక 2 నెలలు 3 నెలలు పనులు చేసుకోవడానికి. అంతగా ఈడ పని ఉంటుంది. ఎక్కడ అంత పని ఉంది. ఈ ప్రాజెక్ట్ అనేది మాకు ఇష్టం లేదు పూర్తిగా. అయితే మేమైతే ధర్నా చేస్తాం. ఈ ప్రాజెక్టు కానీ కడితే మటుకు మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. ఇక్కడ వాళ్ళు ఏందో మామూలుగా సర్వే చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రాసుకొని పోతున్నారు. కరెంటు తీసేస్తాం అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. వాళ్ళని ఎత్తేస్తాం అంటున్నారు పోలీసులు పెట్టి. అవన్నీ అయితే మేము ఒప్పుకోము. ధర్నా చేయడానికి అయితే సిద్ధం మేము. బ్యాంకులో కూడా లోన్లు కూడా ఏమి ఇట్లా. మా గొల్లాపల్లి మండలం అంటేనే మీ గొల్లాపల్లి మండలానికి ఏమీ ఇట్లేదండి బ్యాంకులు. ఇంతకు ముందే కట్టి మీరు మీ బొక్కులు తీసుకెళ్ళండి, బంగారం ఉంటే తీసుకెళ్ళండి, కట్టి మేమైతే రెన్యువల్ చేయటాలండు. మీ బొక్కు అయితే తీసుకెళ్ళండి డబ్బులు కట్టి అని అంటున్నారు. ఒకటే మాట, బ్యాంకులు కడిపోతే. లోన్లు కూడా ఇట్లా క్రాప్ లోన్లు కూడా వెళ్ళదలుచుకోలేదమ్మా మేము. మా పొలాలు మరి అన్ని పోయి మేము ఆడే బతికేమి. 1 రోజు 2 రోజుల ఈ చేలు మరి అన్ని డబ్బులు పెట్టి కొనుక్కొని ఇవాళ పండే పొలాలు తీసుకుపోయి మరి మమ్మల్ని అన్న గుర్రాలలో గుట్టాలు ఎత్తి మరి మేమేం చేసుకునే చెప్పు. మరి ఇల్లులు కట్టుకుంటే అన్ని చేసుకుంటే మరి ఊరు పోతే మరి మేము ఆడపోయి కొత్తగా ఎట్ట బతకాలా? ఇప్పుడు మాకే ఉంటే మేము ఏదో మట్టో మశానో పండించుకొని తింటాంగా. మరి పక్క ఊరు పోతే మరి మాకు ఊరే సాయం చేస్తారు ఏడో దేశపోయి ఇస్తే. మరి అందుకని వద్దనుకుంటున్నాం మేము. ప్రాజెక్ట్ అయితే కట్టకూడదని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ పైన. మందుల గురించి అంటే వాళ్ళు ఇంకా ఈ ఊరు పోతున్నదంటే వాళ్ళు అప్పులు ఏం పెడతారు మాకు? అప్పులు బెటర్గా ఇయ్యరు. పోతే డబ్బులు ఇచ్చి తీసుకోమంటారు. మరి మేము డబ్బులు అంటే మరి పొలాలు బండితేనే మాకు డబ్బులు వచ్చేది.
యాడ్ నుంచి వస్తాయి మరి ఆడి బ్యాంకులలో పోతే మీరు లోన్లు కట్టండి, లోన్ తెచ్చుకొని కట్టకపోతే అంటే ఈ పొలాలు బండి పోతే పెట్టుబడి పెట్టకపోతే ఏం పడుతుంది. అందుకని మేము వద్దంటున్నాం మరి. చెప్పండి మేడం. బంగారం అమ్ముకొని తినే పరిస్థితి వచ్చింది. ఉమ్, మాకు ఊరు పాటం ఇష్టం లేదు. ఉమ్, రోజుకి 500 కూలి వస్తుంది. ఉమ్, సంవత్సరానికి 2 పంటలు పండుతాయి. ఉమ్, బంగారం వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి బతుకుతారు ఆడ. ఉమ్, ఉమ్, మాకు పాటం ఇష్టం లేదండి. ఉమ్. అది ఎంతమంది వస్తారు మీ ఊరు? చుట్టుపక్కల మొత్తం వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళు మొత్తం ఉప్పు చీరల పిడుగురాళ్ళ అవసరం నుంచి మొత్తుకు వస్తారు. వరుస కూలీలు వస్తూ ఉమ్. ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ పనులు బతకాలి. చేసుకుంటూ ఇక్కడే ఇక్కడే బతుకుతారు. బతుకుతారు. మరి మాకు పాటం అయితే ఇష్టం లేదు. మాకు దాదాపు 100 సంవత్సరాలు మాకు పుట్టిన కాడి నుంచి కూడా ఇదే ఊరు. ఏమన్నా నీరు బోలు లేకపోయినా వాళ్ళని చేసుకొచ్చి మాకు ఇవ్వమని మేము అడగలే ఇంతవరకు. ఇప్పుడు ఊరు పోతుందంటే మాకు అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు. మా దగ్గర బంగారం కూడా లేదు. మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుందామన్నా కానీ పిల్లల్ని ఇచ్చేవాళ్ళు లేరు. మరి మేమేం తిని బతకాలా? మమ్మల్ని దేశపోయి అన్న అడవిలో వేస్తారు. మాకు మంచినీళ్ళు లేకుండా బువ్వ లేకుండా తిల్లి ఇంట్లో కూర్చోమంటే మేము ఎట్టపోయాం. అంటే ఇక్కడ పొలాలన్నీ వదిలిపెట్టి పొలాలు లేవు, ఇష్టం ఏమి లేదు. లేదు. మాకు అలా పొలాలు లేవు. కాకపోతే ఒక ఎకరం ఉంటది. ఆ ఎకరం బతికి ఉంచుకొని 5-6 ఉన్నాం. దాంతో బతుకుతున్నాం. మరి అది కూడా పోతే ఇంకా మరి ఏడ బతికేము, ఏడుండేము మేము అడవిలో పోయి. మాకు ఈ ఊరు బాటం అనేది ఇష్టం లేదు. అదేమంటే కరెంటు తీసేస్తాము, మిమ్మల్ని నీళ్ళలోనే ఉంచుతాము అని ఆ పుకారు పుట్టిస్తాను. భయం అనేది ఇప్పటాల మించే భయం పట్టుకుంది మాకు. ఎప్పుడు అనేది ఊర్లు ఖాళీ చేస్తారు మరి అంతేగా, అనేసి భయం భయం పట్టుకుంది మాకు. సర్వే చేస్తారుగా, సర్వే కూడా మొదలు పెట్టారు, చేసారు కూడా. మరి అప్పులు ఎవరు ఇస్తాను? 10 పైసలు అప్పు ఇటల్లే, మందులు కొట్ట మందులు ఇటల్లే. మేము ఏమి తిని బతకాలా, ఏం చేసుకొని బతకాలా? ఎవరన్నా పిల్లల్ని ఇయటానికి కూడా మీ ఊరు పోతున్నట్టు మేమేమి ఇచ్చామంటారు. ఎక్కడ నుండి ఇక్కడికి వలస కూలీలు వచ్చేసి ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ 2 పంటలు 3 పంటలు పండుతాయి. డోనోళ్ళు ఆ మధ్యలో కూడా 100 మంది 50 మంది వచ్చి బతుకుతారు. ఇక్కడే బతుకుతారు. మరి ఈ ఊరే పోతే అటు పోయి మేమేం బతికేము? ఇక్కడ దాదాపు 10 నుండి 20 ఊర్ల బట్టికి బతుకుతారు. మరి దేశం వాళ్ళు వచ్చి ఎక్కడ బతుకుతుంటే ఈ ఊరే పోతే మేము పోయి అక్కడ బతికేము? ఎన్ని ఊర్లు పోతాయి? ఈడ 18 ఊర్లో ఏం పోతాయి అంట. మరి ఇంక ఏంది ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకుపోయి అక్కడ అడవిలో పెడితే మేమేం దీన్ని బతికేము? గౌరవలేని మీడియా సోదరులకు నా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. అందరూ కూడా గమనించి మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని ముందుగా మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితిని అయితే గ్రామాలలో నెలకొన్నది ఏంటంటే పక్కనోళ్ళు అప్పులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఉన్నదాన్ని అమ్ముకొని దగ్గర పోయేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కూడా మీ ఊరు పోతుందని యొక్క ఈ ప్రచారంతో జనాలందరూ కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ముందు మెయిన్గా అంటే కనీసం ఇప్పుడు ఒక కింట బియ్యం తెచ్చుకోవాలన్నా లేదా అప్పు తెచ్చుకోవాలన్నా కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతానికైతే గతంలో చూసుకున్నట్లుగానే అయితే దాదాపుగా ఈ ఊర్లో నివసిస్తున్నటువంటి జనాభా మినిమం ఒక 100-150 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. అప్పట్లో ఇంతవరకు లేనిది ఇట్లాంటిది సడన్గా ఇట్లా వచ్చేసరికి ఇట్లా ఊరు ఎందుకు వెళ్తుంది ఏంటి అనేది అందరూ కూడా ఒక ఆందోళన గురవుతున్నారు. మెయిన్ దాని గురించి ఆలోచించాలి వస్తుంది అనమాట ఆ పాయింట్లు. బట్ కాకపోతే అంటే జనాభాలో ఉన్నటువంటి సమస్యని ఒక్కసారి మీరు బాగా గుర్తించండి. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటంటే తినడానికి అనేది ముందు, తాగడానికి నీరు, ఉండటానికి ఇల్లు మెయిన్ ముఖ్యం అందరికి ఎవరైనా సరే. ఈ 3 పాయింట్లు అనేది మనకి ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, చిట్ట చివరన్నా కానీ కావాల్సింది 3 మనకి. కాబట్టి ముందు ఒకళ్ళు ఇల్లు ఇస్తారా, స్థలాలు ఇస్తారా, పొలాలు ఇస్తారా అనేది పక్కన పెడితే ముందు ఒక్కొక్కరికి ఎంత నష్టపోతున్నారు, ముందు తినడానికి ఉందా లేదా, వీళ్ళకి ఎన్నాళ్ళు మించి ఉంటున్నారు అనేది గమనించాలి. 2 చూసుకున్నట్లయితే గత రైతు ఒక్కొక్కళ్ళు గతంలో ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఒకప్పుడు బోర్లు ఉండేవి కావు, వర్షాల మీద ఆధారపడి పంటలు వేసి పండించి చేసుకునేవాళ్ళు. అట్లాంటిది ఒక రైతు వచ్చేసి సగటు ఒక 10 బోర్లు కానీ మినిమం ఒక 5 బోర్లు కానీ 6 బోర్లు కానీ వేసి సొంతగా కరెంట్ లాక్కొని ఆ చైన్కి అనేది చేసుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టించుకొని చేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి గత 10 సంవత్సరాల్లో. ఆ 10 సంవత్సరాలు మీరు ఏం డెవలప్మెంట్ అయ్యారంటే ఈ కొన్న రైతు ఆ భూమిని నమ్ముకొని ఆ చేసుకుంటే ఆ పని ఆ కరెంటు తెచ్చుకొని ఆ విత్తనాలని ఆ చైన్ బాగు చేసుకొని ఇది చేసుకోవడమే జరిపోయింది.
ఈ 10 సంవత్సరాలలో. కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకొని వెనక ఏదైనా డెవలప్ అయినదంటే ఏం లేదు. తీరా ఈ రోజు చూసేసరికి ఇట్లాంటి పరిస్థితి నెలకొంటుందంటే అధికారులు కానీ, మీడియా సోదరులు కానీ, ప్రజలు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మా బాధను అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.